ఎక్కడికి రా? సిగరెట్లు అయిపోయినాయి, తెచ్చుకుందాం రా. బైక్ వేసుకెళ్ళరా? బైకా? పక్కనే కదరా, నడిచేలా చేస్తాను. సిగరెట్లు తీసి వెంటనే వచ్చేయాలేంటి? మరి అలా సరదాగా బైక్ వేసుకెళ్ళి 4 అమ్మాయిని చూసిరారా, కళ్ళకి మంచిది. థ్యాంక్స్ రా బావా, నేను అనుకున్నంత ఎదవు కాదు నువ్వు. అరే అలాగే బ్యాక్ టైర్ పంచర్ అయింది, వేయించుకొచ్చాయి. అమ్మ నా బావా, నువ్వు కీస్ ఇచ్చినప్పుడు డౌట్ వచ్చిందిరా. ఛా, స్వామి కీస్. సారీ సార్. బైక్ కింద పడిపోతే గౌరవంగా ఉంటది, కానీ ఇలా తాళం కింద పడి చచ్చాను అనుకో, చెప్పుకోవడానికి కదా బాగుంటది కదా. రియల్లీ సారీ సార్. పైన నా ఫ్రెండ్ ఉంటున్నాడు, ఇద్దరం కలిసి బైక్ కొన్నాం. పైదాకా వెళ్ళి కీ ఆడటానికి బద్ధకం, అందుకని పైనుంచి. ఓకే. ఏం మధు, కారు ఇంకా రెడీ అవ్వలేదా? కారుకు బేరింగ్స్ ప్రాబ్లం మేడం, రేపు మధ్యాహ్నం కల్లా డెలివరీ ఇచ్చేస్తాం. హలో వేణు, హాయ్. మీకు ఇప్పుడు ఏమైనా అర్జెంట్ పని ఉందా? నా కారు ఇంకా రెడీ అవ్వలేదు, నేను అర్జెంట్ గా గండిపెట్టి వెళ్ళాలి. మీరేమనుకోపోతే. నథింగ్ ఆఫ్ ద సార్ట్. ఆహాహా, నాకు బైక్ అక్కర్లేదు, లిఫ్ట్ సరిపోతుంది. ఏమైందండి? నా క్యాబ్ పడిపోయిందండి. అంతేనా? మీరు పడిపోయారనుకుని కంగారు పడ్డాను కదండి. ఆ క్యాబ్ నా బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది, అదంటే నాకు చాలా సెంటిమెంట్. కరెక్టే, ఇలాంటి సెంటిమెంట్ అంటే నాకు కూడా సెంటిమెంటేనండి. అయ్యో నా క్యాబ్. ఏయ్ మంకీ, నా క్యాబ్ నాకు ఇచ్చే. ఏయ్ కోతి ముండా, సిగ్గులేదు? సిగ్గు లేదని చెప్తోంది. నిన్ను మీ క్యాప్ మీకు కావాలి అంతే కదా? కోతులు డీల్ చేయడం ఒక ఆర్ట్, దానికి ఒక సెపరేట్ స్కూల్ ఉంది. మీరు కొంచెం అలా పక్కన నుంచోండి, నన్నే అబ్జర్వ్ చేయండి. ఏం చేస్తారు? చూడండి, చూసి నేర్చుకోండి. నవ్వద్దు, కోతికి మన మనుషులు అని అనుమానం వస్తుంది. అది లెక్క. నీ క్యాప్. చచ్చా, బ్యాడ్ థాట్స్ వచ్చేస్తున్నాయి. వేణు, కిక్ రాడ్ అటువైపు ఉంది. ఓ సారీ. మనం వచ్చింది ఎవరింటికో తెలుసుకోవచ్చా? నా ఫ్రెండ్ పూర్ణిమ వాళ్ళ ఇంటికి. బాగుంటుందా? చాలా బాగుంటుంది, కానీ అమెరికాలో వాళ్ళ ఆయనతో కలిసి ఉంటుంది. ఓహో, మరి మీరెందుకు రావటం? అది నేను కలిసి అమెరికాలో చదువుకున్నాం. దానికి పేరెంట్స్ కంటే డాలర్స్ అంటేనే ఇష్టం. అక్కడే ఉండిపోయింది. వీళ్ళు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు, అందుకే వీలున్నప్పుడల్లా వీళ్ళని చూసి వెళ్తూ ఉంటాను. కమ్ ఆన్, లెట్స్ గో. అరే సంధ్య వచ్చిందా? వచ్చిందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదే నేను చూస్తున్నాను. వస్తానని ఫోన్ చేసి చాలాసేపు అయింది. ఎంత లేటుగా వస్తే అంత గ్రేట్ అనుకుంటున్నారు వీళ్ళు. ఏం చేస్తే బుద్ధి వస్తుంది వీళ్ళకి? కార్గిల్కి పంపితే వస్తుంది బుద్ధి. హాయ్ డార్లింగ్, ఎప్పుడు వచ్చారా నువ్వు? మీరు నన్ను తిడుతున్నప్పుడు. అవి తిట్లు కావు డార్లింగ్, దీవెనలు, బ్లెస్సింగ్స్. మీ పెద్దలకి ఇది అడ్వాంటేజ్ అంకుల్, హ్యాపీగా తిట్టేస్తారు. ఏమైనా అంటే పెద్దల తిట్లు దీవెనలతో సమానం అంటారు. ఓ వేణు, ఐమ్ సారీ. కమ్ కమ్. ఓ ఇతనెవరు? బో ఫోర్స్ గన్లా ఇంత పొడుగున్నాడు. అంకుల్, ఇతను వేణు, నా ఫ్రెండ్.
మా అంకుల్ అనంత పద్మనాభం మేజర్. Come on, Hello, young sir. man, take your seat. ఈవిడ మా ఆంటీ. నమస్కారం అండి. పూర్ణి ఫోన్ చేసిందా? సంధ్య హ్మ్? ఎవరే అబ్బాయి? వేణు. Well, young man, ఏం చేస్తుంటావు? వంట చేస్తానండి. నేను అడిగింది ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటావు అని కాదు, బ్రతకటానికి ఏం చేస్తావు? భోజనం చేస్తానండి. అంకుల్ ఈ రోజు కాఫీ నేనే చేశాను. అచ్చా, ముందు నువ్వు తాగు. థ్యాంక్ యూ సార్. మ్. ఎలా ఉంది కాఫీ? బాగుంది సార్. అయితే రెండో కప్పు కూడా నువ్వే తాగు. సార్ బాగుందన్నావు కదయ్యా. సార్ ఈ ఒక్క కుక్కకే పేగులు పడైపోయినాయి సార్. వాట్? సారీ, నిజం చెప్పేశాను. యూ సంధ్య ప్లీజ్. సంధ్య ఏంటంటీ? నువ్వు కలిపిన కాఫీ తాగి వేణు ఉన్నాడా అయిపోయాడా? పో ఆంటీ. అవును, వంకాయ కూర చేయాలంటే వంకాయల్ని కత్తితో కోయాలా కత్తిపీటతో కోయాలా? రివాల్వర్ తో షూట్ చేయాలి. ఆ వంకాయ కూర చేయడం రాదు, చేసుకున్నాడికి ఏం పెడతావే? ఆ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా నేను వంట వచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటాను. నువ్వు చూడటం అయిపోతే మనం మాట్లాడుకుందాం. సార్ ఓవర్ యాక్షన్ వద్దు. ఏమిటి విషయం? అవి ఏం లేదు సార్. చూడు బాబు, ఇందాక మా సంధిచ్చిన పరమ చండాలమైన కాఫీని చాలా బాగుందన్నావు. ఇప్పుడు పెద్దవాడిననే మర్యాద కూడా లేకుండా నా ఇంట్లో నా ముందే ఆ అమ్మాయికి సైట్ కొడుతున్నావు. ఏంటి కథ? సార్ యంగ్ మ్యాన్, ప్రేమికుడు సైనికుడు ఎప్పుడూ భయపడకూడదు. కమాన్, చిత్తగొట్టే. థ్యాంక్ యూ సార్. బాబాయ్, బిల్లు కట్టొచ్చేదా కాగలేవా? నువ్వు చూసేసుకుంటే నేను చూసుకోద్దేంటి? నేను చూసుకున్నానా? ఎవరిని? అదే ఆ సంధ్యనే. సంజయ్ ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బాబా. దానికంత ఇదేదే ఉంది. ఏ చెరువు కట్టుకొని నీళ్ళకి వచ్చినప్పుడు చెయ్యట్టుకు పక్కకి లాగి చెప్పాయి. చెరువు కట్టు. హలో, మనం హైదరాబాద్ లో ఉన్నాం. అయినా నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. మాస్టారు, రే వేణు, జీవితంలో ఒక్క కోరిక మిగిలిపోయిందిరా. ఏంటది? కోన్ ఐస్ క్రీమ్ తిని చచ్చిపోవాలని. అది తినకుండా చచ్చిపోతే దెయ్యాన్ని అయిపోతానేమోరా. ఏంటి సెంటిమెంట్ ప్లే చేస్తున్నావా? ఒక్క ఐస్ క్రీమ్ తింటాను రా. సరే పదా. థ్యాంక్స్ రా. 2 కోన్ ఐస్ క్రీమ్లు ఇవ్వండి. ఓ పావు గంట టైం పడుతుందండి. పర్లేదు, వెయిట్ చేస్తాం. ఓకే రే 2 కోన్ ఐస్ క్రీమ్. ఇంకేంటి కబుర్లు? అబ్బాయి, సడన్ గా ఐశ్వర్యరా ఈ రోడ్లో కనిపించి నిన్ను రా అందనుకో, ఏం చేస్తావు? లాగి చంప మీద ఒకటి కొడతాను. అదేంటబ్బాయి? లేకపోతే నాకు దానికి అసలు పరిచయం లేదు. ఫస్ట్ టైం చూడగానే రారా పోరా అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే కొట్టకుండా ఊరుకుంటానేంటి? ఆరా కాదు, ఇలా రా అని పిలిచిందనుకో, ఏం చేస్తావు? అబ్బాబాబా, అలా చేసి చూపించక్కర్లేదు, చెప్తే చాలు. ఓ టికెట్ ఇవ్వండి. ఇంకేం కావాలి నాన్న? ఐస్ క్రీమ్ కూడా తింటాను. అలాగా హాయ్ అంకుల్, సినిమాకి వచ్చారా? లేదు నాయనా, థియేటర్ లో స్టిల్స్ పోస్టర్స్ చూడటానికి అరే, వచ్చా. మీ షాప్ లో పనిచేసే కురాడు. ఎక్కడా? ఏడి? అవును, ఇతనేడి? ఆ? ఛా, మళ్ళీ గుడిసాడు. ఎక్కడికి పోతాడో నేను చూస్తాను. తెరా అటుందండి. నాకు ఈ చెవి వినపడుతుందండి. నా వైపు చూడు, సంజయ్ నా వైపు చూడు. Yes! నిద్రానంద స్వామి టికెట్ పనిచేసింది. బోర్ కొడుతుంది, నేను వెళ్తాను. కార్ తీసుకెళ్తావా? వద్దు, నేను వెళ్తాలే. ఓకే ఓకే. ఏంటి మధ్యలోనే వచ్చావు? హాయ్, నువ్వు సినిమాకి వచ్చావా? నేను చూడడానికి వచ్చాను. నువ్వెందుకు వచ్చేసావు బయటికి? కలెక్షన్ బాగాలేదని టికెట్ కొని హెల్ప్ చేశాను. నేను బాగుండాలంటే బయటకు వచ్చాను కాబట్టి వచ్చేసాను. కాలేదా? ప్రియా కార్లో వచ్చాను. నా కార్ ప్రియా వాళ్ళ ఇంట్లో ఉంది. నడదాం. ఓకే. రే, ఆయన డబ్బులు ఇచ్చి చాలాసేపు అయింది. వెళ్ళి 2 ఐస్ క్రీమ్లు ఇచ్చిరా. ఐస్ క్రీమ్ తిందామా? ఇప్పుడా? వద్దులే. ఎంత? ఒక్క నిమిషం వస్తుంది. నీ దగ్గర ఏమైనా మంత్రం ఉందా ఇలా ఐస్ క్రీమ్ అడగగానే అలా వచ్చేయడానికి? వచ్చేచ్చాము, ట్రై చేద్దాం.
స్వామి అర్జెంట్గా 2 ఐస్ క్రీమ్ పంపించు, సంజయ్కి టైం లేదంట. సార్ ఐస్ క్రీమ్ సార్. థ్యాంక్ యూ. ఎలా వచ్చాయి? ऊपर भगवान है, नीचे हम हैं, हाथ में आइसक्रीम है, खाइए. వెళ్దాం. చెప్పారా వేణు, చెప్పే. ఇంతకంటే మంచి టైం రాదు. చెప్పే. ఏమైనా అన్నావా? ఏం లేదే. మొన్న మనం గండిపేట వెళ్ళినప్పుడు కెమెరా తీసుకున్నందుకు చాలా బాధపడ్డాను. ఏ? కోతి నీ క్యాప్ కూడా పట్టుకెళ్ళినప్పుడు నీ ఫేస్ ఫోటో తీయలేకపోయినని. నేను కెమెరా ఉంటే బాగుండేది అనుకున్నాను. ఎందుకు? నీ ఫోజులు చూసి కోతి టోపీలో వదిలేసినప్పుడు ఫోటో తీస్తే బాగుండేదని. ఎవరిని, నన్నా? కాదు, కోతిని. యూ సారీ. ఏదైనా ఆటో దొరికితే బాగుండు. ఆటోలో ఎందుకు, బైక్ మీద వెళ్దాం. బైకా? ఇది మంది కాదు బాబు. అయితే ఏంటి, ట్రై చేద్దాం. కీ ఏమైనా గాలం చూడు పడుతుందా? పడచేమో. స్వామికి వెళ్దామా? ఇక్కడే. అబ్బా, నీతో ఉంటే టైం అస్సలు తెలీదు. వాచ్ పెట్టుకున్నావుగా? వాచ్? నిన్ను? నా క్యాప్. అరే రే, క్యాప్ తడిచిపోయింది. పర్వాలేదు, ఇంకో క్యాప్ వస్తుంది, ట్రై చేద్దాం. స్వామి ఆగాగాగు, ఈసారి నేను ట్రై చేస్తాను. ఓకే. స్వామి, నా ఫ్రెండ్ క్యాప్ తడిసిపోయింది స్వామి, కొత్త క్యాప్ ఇవ్వు.